హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని చాలా క్రీమీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా క్రీమీగా ఉంటుంది, అలానే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. 3 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. అలానే కాచి చల్లార్చిన పాలని 1/2 కప్ వరకు వేసుకోవాలి. పాలు రూమ్ టెంపరేచర్లో కానీ కూల్గా ఉన్నా పర్వాలేదండి, కానీ వేడిగా అస్సలు ఉండకూడదు. సో కాచి చల్లార్చిన పాలని బాగా చల్లారిన తర్వాత ఇందులో 1/2 కప్ వరకు వేసుకుని ఎటువంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని ఒక సాస్ ప్యాన్లో 2 కప్స్ వరకు పాలను వేసుకోవాలి. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలండి. 500 ml వరకు వేసుకోవాలి, అంటే 1/2 లీటర్ అన్నమాట. నెక్స్ట్ ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్ వరకు పంచదారని కూడా వేసుకోవాలి. స్వీట్ నార్మల్గా కానీ అంతకన్నా తక్కువ తినే వాళ్ళకి ఈ స్వీట్ సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవారైతే 3/4 కప్ వరకు మీరు పంచదారని వేసుకోవచ్చు. పంచదార కరిగేంత వరకు కూడా ఇలానే మిక్స్ చేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూనే కుక్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఇలా లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మీకు ఇలా బ్యాటర్ థిక్గా అవుతుంది. మీకు ఇలా వేస్తే చూడండి రిబ్బన్లా పడుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మీరు కుక్ చేసుకోవాలి. ఇది చల్లారేంత వరకు కూడా మీరు రూమ్ టెంపరేచర్లోనే వదిలేసేయాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిపడుతుంది. సో చూసారు కదా, చల్లారిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. సో ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ కోసం మన ఇంట్లో పాలు ఉంటాయి కదా, కాచి చల్లార్చిన పాలని మీరు యూజ్ చేయకుండా 3 to 5 అవర్స్ వరకు మీరు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మీకు పాలల్లో ఉన్న ఫ్యాట్ అంతా కూడా పైన క్రీమ్లా ఫామ్ అయిపోతుంది. సో ఇలా ఉంటుంది. సో ఈ మీగడనే మీకు ఫ్రెష్ క్రీమ్ అంటారు. మీరు ఇలా హోమ్ మేడ్ ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇలా తీసుకున్న ఫ్రెష్ క్రీమ్ని 1 కప్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టి బాగా క్రీమీగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని ఫ్రీజర్లో కనీసం 4 to 6 అవర్స్ పాటు ఉంచాలి. 6 అవర్స్ తర్వాత ఇలా ఉంటుంది. నెక్స్ట్ 1/2 కప్ వరకు జీడిపప్పును తీసుకుని ఇలా నానబెట్టుకోవాలి. వీటిని కనీసం 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న జీడిపప్పుని ఒక గ్రైండర్ జార్లో వేసుకుని 1/2 కప్ వరకు పాలను కూడా వేసుకుని బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల ఐస్ క్రీమ్ చాలా క్రీమీగా వస్తుంది. సో ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫ్రీజర్లో పెట్టిన కస్టర్డ్ మిక్స్ని కూడా వేసుకోవాలి. ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేటప్పుడు 2 సార్లు గ్రైండ్ చేయడం వల్ల దానికి ఉన్న క్రీమీ టెక్స్చర్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో కావాలి అంటే మీరు వెనిలా ఎక్స్ట్రాక్ట్ని కూడా వేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ని ఏదైనా మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలా ఐస్ క్రీమ్ మిక్స్ని వేసుకున్న తర్వాత ఇలా ప్లాస్టిక్ వ్రాప్తో కానీ అల్యూమినియం ఫాయిల్తో కానీ క్లోజ్ చేసేసుకోవాలి. మీరు ఇలా చేయడం వల్ల మీకు ఫ్రీజ్ అయినప్పుడు దీనిపైన ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇలా కవర్ చేసిన తర్వాత మూత పెట్టి టైట్గా క్లోజ్ చేసుకుని వింటర్ అయితే 10 to 12 అవర్స్ పాటు ఫ్రీజర్లో ఉంచాలి. అదే సమ్మర్లో అయితే కనీసం 16 అవర్స్ పాటు ఫ్రీజర్లో ఉంచితే ఐస్ క్రీమ్ మీకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది. 16 అవర్స్ తర్వాత మీకు చూస్తే ఇలా ఉంటుంది. సో ఐస్ క్రీమ్ని ఇలానే మీరు సర్వ్ చేసుకోవచ్చండి. సో ఐస్ క్రీమ్ ఇలా తీసుకున్న తర్వాత మీరు ఏదైనా గరిటతో కానీ లేదంటే స్కూప్తో కానీ మీరు ఈ ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఐస్ క్రీమ్ మొత్తం రిమూవ్ చేయాలి అనుకుంటే ఒకసారి ఇలా వాటర్లో 10 సెకండ్స్ పాటు ఉంచితే మీకు ఐస్ క్రీమ్ ఈజీగా డిమోల్డ్ అవుతుంది. సైడ్స్ ఇలా ఒకసారి నైఫ్తో లూజ్ చేయండి, మీకు ఈజీగా డిమోల్డ్ అవుతుంది. ఈ ఐస్ క్రీమ్ మీకు చాలా టేస్టీగా చాలా క్రీమీగా ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఈ రెసిపీని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.